హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పే కొలతలతో గనక జున్నుని ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్‌గా జున్ను మనకి గడ్డలాగా, కేక్ లాగా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా చూసేద్దాము. యాలకులు కావాలి, అలానే ఫ్రెష్‌గా పౌడర్ చేసుకున్న మిరియాల పొడి కావాలి. ఇదొచ్చేసి సొంటండి. కంపల్సరీగా సొంటి వాడితేనే మనకి జున్ను అనేది మంచి ఫ్లేవర్ టేస్ట్‌తో ఉంటుందన్నమాట. చాలామంది సొంటి వేసుకోరు. ఇలాచీ పౌడర్ ఇంకా మిరియాల పొడే వాడతారు. బట్ అది కంపల్సరీ యూజ్ చేయాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉండాలి. తర్వాత బెల్లం కుందు మంచిది తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలాచీ ఇంకా సొంటిని దంచుకోవాలన్నమాట. సొంటి అనేది ఎక్కువ వేసుకోకూడదు. ఘాటు ఎక్కువ వచ్చేస్తుంది. జస్ట్ చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇలా పౌడర్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బెల్లం కూడా దీన్ని కుమ్ముకోవాలన్నమాట. బెల్లం పొడి కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి జున్ను పాలండి. ఫస్ట్ డే తీసిన జున్ను పాలన్నమాట. సో ఫస్ట్ డే జున్ను పాలు మనకి చాలా చిక్కగా ఉంటాయి. ఫస్ట్ అయితే జున్ను పాలని కొలుచుకుంటున్నాను. 1 కప్పు వరకు నాకు జున్ను పాలు వచ్చాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ జున్ను పాలని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. 1 కప్పు జున్ను పాలకి 3 కప్పులు నార్మల్ మిల్క్, అది కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉన్నది తీసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని 3 కప్పుల వరకు కొలుచుకుని ఈ జున్ను పాలల్లోకి వేసేసుకుంటున్నాను. జున్ను పాలు ఫస్ట్ డే పాలు కాబట్టి 1 కప్పు జున్ను పాలకి 3 కప్పులు ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడుతున్నాను. అదే రెండవ రోజు పాలైతే గనక 1 కప్పు జున్ను పాలకి 1 కప్పు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. పాలని ఇలా కొలుచుకుని పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లంని కొలుచుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్పు వరకు బెల్లం, 1/2 కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను. చాలా మంది మొత్తం బెల్లంతోనే ప్రిపేర్ చేస్తారు. కానీ దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ వాటర్ అనేది వచ్చేస్తుందన్నమాట బెల్లం నుండి. అలా కాకుండా 3/4 కప్పు బెల్లం, 1/2 కప్పు షుగర్ గనక తీసుకుంటే మనకి పెరుగు తోడు పెట్టినట్టుగా గడ్డలాగా వస్తుంది జున్ను అనేది. ఒకసారి కొలతలు అనేవి రిపీట్ చేస్తున్నాను. 1 కప్పు జున్ను పాలకి 3 కప్పులు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. దీనికి 3/4 కప్పు బెల్లం, 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలలోకి ఆల్రెడీ దంచి పెట్టుకున్న సొంటి, యాలకుల పొడి వేసేసుకొని 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్, బెల్లం బాగా మెల్ట్ అయిపోవాలి. బెల్లం, షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత ఈ పాలని వడపోసుకోవాలి. మనకి మిరియాల పొడి ఇంకా ఈ ఇలాచీ, సొంటి పొడి కిందకొచ్చేసి పైన వేస్టేజ్ అంతా ఫిల్టర్ అయిపోవాలన్నమాట. అందుకని కొద్దిగా పెద్ద సీవ్ ఉన్న ఫిల్టర్ తీసుకుని ఇలా పాలన్నీ కూడా వడపోసేసుకోవాలి. మనకి పైన అంతా వేస్టేజ్ మిగిలిపోతుంది. దీన్ని పడేసి మిగతా పాలతో మనం జున్నుని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత మనకి పాలన్నీ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. తినేటప్పుడు కూడా మనకి వేస్టేజ్ అది ఏమి అడ్డు రాకుండా హ్యాపీగా తినేయొచ్చు అనమాట. ఇలా జున్ను పాలు ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వీటిని మౌల్డ్స్ లోకి గానీ లేదంటే గిన్నెల్లోకి గానీ వేసుకోవాలి. జున్ను పాలని ఇలా బాక్సుల్లోకి గానీ లేదంటే మౌల్డ్స్ లోకి గానీ వేసేసుకొని మూతలు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెని తీసుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న బాక్సులన్నిటిని ఆ గిన్నెలోకి పెట్టేసుకొని 15 to 20 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మనకి జున్ను కుక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు 20 మినిట్స్ తర్వాత మనం మూత తీసి ఒక నైఫ్‌తో దీన్ని ఒకసారి ఇలా గుచ్చి చూడాలి. మనకి నైఫ్‌కి పాలు ఏమి అంటుకోకుండా వస్తే గనక జున్ను రెడీ అయిపోయినట్లే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. జున్ను అనేది కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. తర్వాత మనం జున్నుని ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒక పీస్ తీసి చూపిస్తాను చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. ఇలా పక్కాగా మనం కొలతలతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. కేక్ లాగా మనకి మంచిగా ఫామ్ అయ్యింది. మనకి తీపి కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయిందన్నమాట. మనం షుగర్ వేసుకోవడం వల్ల నీరు అనేది ఎక్కువగా రాలేదు. గడ్డలాగా వచ్చింది మనకి జున్ను. మొత్తం గనక మనం బెల్లంతో చేస్తే నీరు అనేది వచ్చేస్తుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో జున్ను రెసిపీ అయితే ఇదండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.